హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో కొన్ని వెబ్‌సైట్‌లలో ఒక న్యూస్ తెగ వైరల్ అవుతుంది. అదేంటంటే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లో 10,500 కంటే ఎక్కువ ఉద్యోగాలు పడ్డాయని. 10వ తరగతి, ఇంటర్ చదివిన వాళ్ళకి కూడా. బ్యాంకులో ఉద్యోగాలు ఇస్తున్నారని, ఎలాంటి ఎగ్జామ్ లేకుండా డైరెక్ట్‌గా సెలెక్ట్ చేస్తున్నారని చాలా మంది చెప్తున్నారు. సో, నిజంగానే ఎగ్జామ్ లేకుండా హెచ్‌డీఎఫ్‌సీ లాంటి పెద్ద బ్యాంకుల్లో ఉద్యోగం వస్తుందా? అసలు అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఈ నోటిఫికేషన్ ఉందా లేదా? 10థ్, ఇంటర్ చదివిన వాళ్ళకి నిజంగానే ఉద్యోగాలిస్తే వాళ్ళతో బ్యాంకుల్లో ఏం పనులు చేయిస్తారు? సో, ఈ ప్రశ్నలన్నిటికి ఈరోజు మనం ఈ వీడియోలో చాలా క్లియర్‌గా, ఇన్ డెప్త్‌గా అనాలిసిస్ చేద్దాం. అంతేకాదు రూపాయి ఖర్చు పెట్టకుండా జెన్యూన్‌గా అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా ఎలా అప్లై చేయాలో లైవ్‌లో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కూడా చూపిస్తాను. సగం నాలెడ్జ్ ఎప్పుడు ప్రమాదకరమే. అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకి చూడండి. మీకొక కంప్లీట్ క్లారిటీ అయితే వస్తుందండి. సో, నెక్స్ట్ వచ్చేసి మనము అసలు ఈ వైరల్ అవుతున్న నోటిఫికేషన్స్‌లో ఏ పోస్టులున్నాయో తెలుసుకుందాం. వాటికి ఉండాల్సిన అర్హతలేంటో చూద్దాం. ఇందులో క్లర్క్, అసిస్టెంట్ మేనేజర్, అకౌంటెంట్, కలెక్షన్ ఆఫీసర్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజర్, ఐటీ మేనేజర్ ఇలా చాలా రకాల పోస్టులున్నాయి. ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది క్వాలిఫికేషన్ గురించి. చాలా మంది 10థ్, 12థ్ క్లాస్ వాళ్ళకి ఉద్యోగాలు ఉన్నాయని చెప్తున్నారు కదా! అవును. ప్రైవేట్ బ్యాంకుల్లో కొన్ని రకాల ఎంట్రీ లెవెల్ రోల్స్ ఉంటాయి. అంటే బ్యాంకు అంటే కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ అనేది ఉందండి. ఏంటంటే 10వ తరగతి, ఇంటర్ చదివిన వాళ్ళకు బ్యాంక్ లోపల కూర్చొని కంప్యూటర్ ఆపరేట్ చేసే సీట్లు ఇవ్వరు. వీరికి ఎలాంటి పోస్టులు ఉంటాయంటే ఆఫీస్ బాయ్, అడ్మిన్ సపోర్ట్ లేదా రికవరీకి సంబంధించిన కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉంటాయి. అంటే లోన్‌లు కట్టని వాళ్ళ దగ్గరికి వెళ్లి కలెక్ట్ చేసుకొని ఫీల్డ్ వర్క్ అన్నమాట. ఇక ఎవరికైతే డిగ్రీ పూర్తి చేస్తారో వాళ్ళకి క్లర్క్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజర్ లాంటి పోస్టులుంటాయి. వయోపరిమితి విషయానికొస్తే మనకి 18 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల లోపు ఉన్న పురుషులు కానీ, మహిళలు కానీ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో, ఇప్పుడు అందరికి వచ్చే అతిపెద్ద డౌట్ ఏంటంటే ఎగ్జామ్ లేదంటున్నారు కదా! మరి ఎలా సెలెక్ట్ చేస్తారు? అని మీకు డౌట్ రావచ్చు. ప్రైవేట్ బ్యాంకుల్లో రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ అనేది గవర్నమెంట్ బ్యాంకుల్లా ఉండదు. ఇక్కడ ఐబీపీఎస్ లాంటి భారీ రాత పరీక్షలుండవు అనేది నిజమే అండి. కానీ పరీక్ష లేదు అనగానే మనం అప్లై చేయడమే ఆలస్యం. ఉద్యోగం ఇచ్చేసి కుర్చీలో కూర్చోబెట్టరు. దీనికొక పద్ధతుంటుంది. ఏంటిదంటే మొదట మనము అప్లై చేసినప్పుడు మన రెజ్యూమ్‌ని వాళ్ళకి సెండ్ చేస్తాం. స్కాన్ చేస్తారు ఆ రెజ్యూమ్‌ని. సో, ఆ తర్వాత మీ ప్రొఫైల్ వాళ్ళకి నచ్చితే ఫస్ట్ రౌండ్ కింద టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేస్తారన్నట్టు. అంటే ఫోను చేసి మాట్లాడతారు. సో, మీరు ఫోనులో మాట్లాడే విధానం, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బావుంటే, ఆ తర్వాత మిమ్మల్ని ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూకి లేదా ఆన్‌లైన్ వీడియో ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో, అక్కడ హెచ్ఆర్ రౌండ్, ఇంకా మేనేజర్ రౌండ్ అని 2, 3 స్టేజ్‌లుంటాయి. కాబట్టి నో ఎగ్జామ్ అంటే ఈజీగా ఉద్యోగం వచ్చేస్తుంది అని అస్సలు అనుకోవద్దు. ఇంటర్వ్యూలు చాలా పక్కాగా జరుగుతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో ఉద్యోగాల పేరుతో చాలా మోసాలు జరుగుతున్నాయండి. సో, లింకులు మీద క్లిక్ చేస్తే డబ్బులు అడుగుతుంటారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తన రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థుల దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోదు. ఉచితంగానే అప్లై చేసుకోవాలి. ఎవరైనా డబ్బులు అడిగితే వాళ్ళు 100% ఫేక్ అని మీరు గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడంతా బానే ఉంది. ఇప్పుడు అసలు మోసపోకుండా డైరెక్ట్‌గా అఫీషియల్ వెబ్‌సైట్ ద్వారా ఎలా అప్లై చేయాలో స్క్రీన్ మీద చూద్దాం. సో, చాలా మంది గూగుల్‌లో ఏదేదో సెర్చ్ చేసి ఫేక్ సైట్‌లో మనము అప్లై చేస్తూ ఉంటారు. సో, అలా కాకుండా మీరు నేరుగా గూగుల్‌లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కెరియర్స్ అని టైప్ చేయండి. సో, మనకు అఫీషియల్ లింక్‌ని క్లిక్ చేయాలి. వెబ్‌సైట్ ఓపెన్ అవ్వగానే మనకు మొదట ఒక ఫ్రాడ్‌లెంట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ని అలర్ట్ పాపని వస్తుంది. సో, బ్యాంక్ ఉద్యోగాల పేరుతో జరిగే మోసాల గురించి హెచ్చరిస్తూ రూపాయి కూడా ఎవరికీ కట్టొద్దని అందులో స్పష్టంగా చెప్తారు. సో, దీన్ని జాగ్రత్తగా చదివి ఓకే క్లిక్ చేసి క్లోజ్ చేసేయండి. సో, ఇప్పుడు పేజ్‌ని కొద్దిగా కిందకి స్క్రోల్ చేస్తే కెరియర్ ఆపర్చునిటీస్ సెక్షన్ కనిపిస్తుంది. ఇక్కడ సర్టిఫికేట్స్, జాబ్ రెడీ ప్రోగ్రామ్స్ లాంటి కార్డ్స్ ఉంటాయి. వీటిని పక్కకు స్వైప్ చేసుకుంటూ వెళ్తే చివర్లో మనకి ఫ్యూచర్డ్ జాబ్స్ అనే కార్డ్ కనిపిస్తుంది. సో, దీని కింద ఉన్న అప్లై నౌ బటన్‌పై క్లిక్ చేయాలండి. సో, క్లిక్ చేయగానే కెరియర్స్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అనే మెయిన్ అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్యాంక్‌కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే షేర్ యువర్ డీటెయిల్స్ బిలో అండ్ వి విల్ గెట్ ఇన్ టచ్ అనే అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుంది. సో, ఫామ్ ఫిల్లింగ్, లొకేషన్, రెజ్యూమ్ అప్‌లోడ్. ఈ ఫామ్‌లోనే మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, ఈమెయిల్ ఐడీ మరియు మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. ఆ కింద ముఖ్యమైన ప్రిఫర్ లొకేషన్ ఆప్షన్ ఉంటుంది. అక్కడ మీ ఏరియా లేదా మీ దగ్గరలో ఉన్న లొకేషన్‌ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ వివరాలు ఇచ్చి చివర్లో మీ రెజ్యూమ్‌ని అప్‌లోడ్ చేసి కింద ఉన్న క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలండి. సో, ఒకవేళ మీరు డైరెక్ట్ జాబ్స్ కాకుండా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ద్వారా వెళ్ళాలనుకుంటే ఇదే వెబ్‌సైట్‌లో జాబ్ రెడీ ప్రోగ్రామ్స్‌లో ఫ్యూచర్ బ్యాంకర్స్ లాంటి కోర్సులు, అలాగే స్టూడెంట్స్ కోసం సర్టిఫికేషన్స్, ఇంటర్న్‌షిప్స్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. సో, ఇదండి కంప్లీట్ జెన్యూన్ ప్రాసెస్ అనేది. ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ చెప్తాను వినండి. మీ రెజ్యూమ్‌లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి కదా! సో, కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర కస్టమర్ సపోర్ట్, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఇలాంటి కీవర్డ్స్ ఉండేలా చూసుకోండి. అప్పుడే మీ రెజ్యూమ్ త్వరగా షార్ట్ లిస్ట్ అవుతుంది. ఒకవేళ మీకు ప్రస్తుతానికి మీ ఏరియాలో ఏ ఉద్యోగం కనిపించకపోయినా అక్కడ ఉండే జాబ్ రెడీ ప్రోగ్రామ్ లేదా
ఫ్రెషర్స్ ఫామ్ లో మీ డీటెయిల్స్ సబ్మిట్ చేసి ఉంచండి. ఫ్యూచర్ లో ఖాళీలు ఉన్నప్పుడు వాళ్ళే మీకు మెయిల్ పంపుతారు. ఓకేనా అండి? సో నెక్స్ట్ మరి అప్లై చేసిన తర్వాత ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే, మనము అప్లై చేసిన తర్వాత ఒకవేళ షార్ట్ లిస్ట్ అయితే ఇంటర్వ్యూకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? బ్యాంక్ ఇంటర్వ్యూలలో మెయిన్ గా ఏం చూస్తారంటే, మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయి? మీరు కస్టమర్ తో ఎలా మాట్లాడగలరు? వాళ్ళు అడిగే కొన్ని కామన్ ప్రశ్నలు ఇలా ఉంటాయన్నమాట. ఎలా అంటే ఫస్ట్‌ది టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు. నెక్స్ట్ మా బ్యాంక్ ప్రొడక్ట్స్ ని కస్టమర్స్ కి ఎలా సేల్ చేస్తారు? ఇంకా టార్గెట్స్ లేదా వర్క్ ప్రెషర్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు? సో ఇంటర్వ్యూ క్వెషన్స్ అని నేను మన ఛానెల్‌లో పోస్ట్ చేశాను. ఒకసారి చూడండి. అందులో అన్ని కవర్ అయిపోతాయండి. మీకు ఇంటర్వ్యూకి వెళ్లి హెచ్ఆర్ తో కానీ, మేనేజర్ తో కానీ ఏదైనా క్వెషన్స్ అడిగితే ఆన్సర్స్ ఎలా చెప్పాలో కూడా చెప్పాను. సో ఒకసారి అది చూడండి. నెక్స్ట్ ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగం అనగానే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ముఖ్యం. ఇది అందరికీ తెలుసు. ఇంగ్లీష్ అనేది ధారాళంగా రాకపోయినా పర్లేదు కానీ అవతల వాళ్ళకి అర్థమయ్యేలాగా కాన్ఫిడెంట్ గా మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా అండి? సో ఇంకా మీకు అందరికి ఇంకొక విషయం తెలుసుకోవాలని ఉంటది. ఏంటంటే జీతం. సో జీతం విషయానికి వస్తే మీరు ఎంచుకునే పోస్ట్ మీ లొకేషన్ బట్టి నెలకు 15,000 నుండి ప్రారంభమై 35,000 వరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీనితో పాటు ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి. కానీ నా సలహా ఏంటంటే ప్రైవేట్ బ్యాంక్ జాబ్స్ లో గ్రోత్ ఎంత బాగుంటుందో అంతే స్థాయిలో వర్క్ ప్రెజర్ కూడా ఉంటుంది. ప్రతి పోస్ట్ కి కొన్ని మంత్లీ టార్గెట్స్ ఉంటాయి. క్రెడిట్ కార్డ్స్ ఓపెన్ చేయించడం, ఇన్సూరెన్స్ చేయించడం లేదా లోన్లు ఇప్పించడం లాంటి టార్గెట్స్ ఇస్తారు. మీరు ప్రెజర్ తట్టుకొని కష్టపడి పని చేయగలను అనుకుంటేనే ఈ రంగాన్ని ఎంచుకోండి. ఒకసారి ఎక్స్పీరియన్స్ వస్తే లైఫ్ లో మంచి సాలరీ ప్యాకేజ్లతో సెటిల్ అవ్వచ్చు. సో ఇదండి హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిక్రూట్మెంట్ వెనుక ఉన్న పూర్తి నిజాలు మరియు అప్లికేషన్ ప్రాసెస్. ఎవరికి రూపాయి డబ్బులు కట్టకండి. సో నేను చూపించిన అఫీషియల్ ప్రాసెస్ లో ఫ్రీగా ఇప్పుడే అప్లై చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే తప్పకుండా వీడియో లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.